హాయ్ అండి. మనం ఈరోజు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు చూద్దాం. క్యాన్వాలోకెళ్ళి ఇక్కడ ప్రజెంటేషన్ అని ఉంది గదా! ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు చాలా ఇమేజెస్ వస్తాయి చూడండి. చాలా టెంప్లేట్ అయితే మనకున్నాయి. ఇందులో మనం డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన టెంప్లేట్ అయితే మనం ఇప్పుడు తీసుకుందాం. చూడండి ఇక్కడ మనకు నచ్చిన టెంప్లేట్ అయితే తీసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెంప్లేట్ ఉంది కదా! దీన్ని మనం తీసుకుందాం. చూడండి ఇక్కడ 13 పేజెస్ ఉన్నాయి. 13 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ అప్లై ఆల్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ అన్నీ అప్లై అయిపోయాయి చూసారా? ఇలా వచ్చేసాయి కదా! వీటిని మనం యాజ్ టీజ్‌గా పోస్ట్ చేయకుండా ఇక్కడ మన కంటెంట్ అయితే రాసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంటెంట్ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ కలర్ ఉంది గదా! ఈ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఎలా కావాలంటే అలా ఇక్కడ కస్టమైజ్ చేసుకొని మనం ప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. ఓకేనా? చూడండి ఈ ఫాంట్ కలర్ వైట్ కాకుండా ఇంకా వేరే కలర్ ఏదైనా చేంజ్ చేద్దాం. ఇలా చూసారా? ఇక్కడ ఈ ఫాంట్ కలర్ ఇదే కాదండి. ఇలా మనకి నచ్చిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి. ఇలా మనకు నచ్చిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. యెల్లో కలరు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఉంది. హోమ్, అబౌట్, కాంటాక్ట్. ఆ స్టేజ్‌కి ఇలా ఉంచేయాలనుకుంటే ఉంచేయొచ్చు. లేదంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి. ఇలా బ్యాక్‌గ్రౌండ్ కలరు ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏ కలర్ సూట్ అవుతుందో ఆ కలర్ అయితే చేంజ్ చేద్దాం. లేదంటే మీకు నచ్చిన కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా. చూడండి. ఇలా బ్లాక్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నేను ఈ కలర్ పెట్టేసాను. నెక్స్ట్ సెకండ్ వన్ సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఫాంట్ కలర్ చేంజ్ చేద్దాం. మన కంటెంట్ నేనైతే ఈ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి. ఈ ఫాంట్ కలర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి. ఇక్కడ ఫాంట్ కలర్ అయితే నేను ఇది చేంజ్ చేశాను. నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా! ఇక్కడ ఇమేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ కింద ఎలిమెంట్స్ ఉందా? ఈ ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఇక్కడ ఇమేజెస్ వస్తాయి. మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ అని టైప్ చేస్తాం. టైప్ చేయగానే మనకు సెర్చ్ బార్‌లో మనకు కొన్ని టెంప్లేట్ అయితే ఇమేజెస్ గానీ, టెంప్లేట్స్ గానీ వస్తాయి చూడండి. ఇక్కడ మనకి ఇమేజెస్ వచ్చాయి కదా! మనకి ఇక్కడ నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. చూడండి. ఇలా పెట్టేసేయచ్చు. ఓకేనా? చూసారుగా? ఇలా సేమ్ ఇక్కడ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇలా నెక్స్ట్ వన్ ఫాంట్ కలర్ ఇలా వైట్, యెల్లో, గ్రీన్ ఇలా మనకు నచ్చిన కలర్ చేంజ్ చేయొచ్చు. రెడ్, పింక్. ఓకే. ఇలా అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నెక్స్ట్ ఇలా తీసుకోవచ్చు. లేదంటే అలా యాజ్ టీజ్‌గా పెట్టొచ్చు. ఓకేనా? చూడండి.
ఇక్కడ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ కలర్ పెట్టేసాను. లేదంటే థిక్ గ్రీన్ బాగుంది. లేదా ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే ఏమంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనకు నచ్చిన కలర్ యూజ్ చేయొచ్చు. లేదంటే యాస్టీజ్గా ప్రజెంటేషన్ మొత్తం ఒకే కలర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 4th వన్, ఇది సేమ్ కలర్. ఓకే, ఇలా కలర్స్ అన్ని చేంజ్ చేయవచ్చు. ఓకే, నేను ఈ కలర్ పెట్టేస్తాను. అంతేనండి, సేమ్ ఫాంట్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం మనం ఇక్కడ. ఇక్కడ ఫాంట్ కలర్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఈ కింద ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఈ ఫాంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఒక్క నిమిషం. చూసారా ఇలా, కానీ కలర్స్ చిన్నగా ఉన్నాయి. ఇలా పెద్దగా అయినా చేసుకోవచ్చు. అది మన కంటెంట్ బట్టి ఇక్కడ మనం ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇలా సేమ్ ఇంకా ఇవన్నీ అంతే. చూడండి ఇక్కడ మన కలర్ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అంతే. ఇక్కడ మనకి ఏదైనా కంటెంట్ తీసుకోవాలి కొత్తగా అనుకుంటే మన కంటెంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన ఫాంట్ కలర్ ఇక్కడైతే యూజ్ చేయొచ్చు, మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే యాస్టీస్గా వైట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అన్ని ప్రజెంటేషన్ ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి జస్ట్ ఇలా కలర్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. మీరు కంటెంట్ రాసి ఆ కంటెంట్కి తగ్గ కలర్స్ అయితే ఫాంట్ కలర్ చేంజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంటెంట్ అయితే మనం ఒక్కొక్క, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది, దానికి సంబంధించిన కంటెంట్ మనం డిస్క్రిప్షన్ రాయాలి అనుకోండి. ఇలా ఒక ఇమేజ్ రూపంలో మనం డిస్క్రిప్షన్ రాసి ఇలా ప్రజెంటేషన్ మనం ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఫాంట్ కలర్, ఇమేజ్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం చేంజ్ చేసుకొని పోస్ట్ చేయొచ్చు. చూడండి, ఇలా అన్ని ఇమేజెస్ ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేస్తాను నేను. చూడండి, ఫాంట్ కలర్ వైట్ ఉన్నాయి, ఎల్లో పెట్టేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు నచ్చింది అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైట్ గ్రీన్ అయితే పెట్టాను. ఓకేనా, ఇక్కడ ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఎలిమెంట్స్ అని ఉంటుంది, ఎలిమెంట్స్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజెస్ అన్ని టైప్ చేయగానే మనకు చాలా వచ్చేస్తాయి. ఆ ఇమేజెస్ తీసుకుని ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా మనం ప్రజెంటేషన్ అయితే ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ మీకు అప్డేటెడ్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.